అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దారుణం జరిగింది. కత్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఏఎంసీ మాజీ చైర్మన్ బాదన్న మృతి చెందారు. ఇవాళ మార్నింగ్ వాక్ వెళ్లిన బాదన్నపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించగా అక్కడ మృతి చెందారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దారుణం జరిగింది. కత్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఏఎంసీ మాజీ చైర్మన్ బాదన్న మృతి చెందారు. ఇవాళ మార్నింగ్ వాక్ వెళ్లిన బాదన్నపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించగా అక్కడ మృతి చెందారు. మరి దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, బాదన్న మృతి ఏ విధంగా చూడవచ్చంటారు? ఫ్యాక్షన్ హత్యలుగా మనం పరిగణించవచ్చా? హత్య గల కారణాలను ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారా? సంధ్య, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ మార్కెట్ చైర్మన్ బాదన్న ఇవాళ ప్రత్యర్థులు దారుణంగా వేటకొడవలతో నరికి చంపారు. అయితే ఉదయం ఆయన తన స్వగ్రామం గొల్ల గ్రామం నుంచి వాకింగ్ వెళ్తుండగా వెనక నుంచి వచ్చి ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ సంఘటన జరిగిన చాలాసేపటి కానీ గ్రామస్తులు దీన్ని గుర్తించలేదు. అయితే దుండగులు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి బాధలను స్థానికులు గుర్తించి కళ్యాణదుర్గం ఆసుపత్రికి తీసుకెళ్ళగా సీరియస్ గా ఉండడంతో అక్కడ నుంచి అనంతపురంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ బాధన్న మృతి చెందడం జరిగింది. అయితే ఈ బాధన్న బోయ వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. ఈయన మంత్రి కాలువ శ్రీనివాస్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కూడా ముఖ్య అనుచుడు, టీడీపీ మండల నాయకుడిగా కూడా ఆయన ఉన్నాడు. అయితే గ్రామంలో వారం రోజుల క్రితం జరిగిన చిన్నపాటి ఘర్షణ, చిన్న తగాదాలే దీనికి కారణం అని చెప్పి పోలీసులు కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. టీడీపీ నేతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. చిన్న తగాదాలే ఇంత కక్షలకు దారితీస్తుంది అనుకోలేదని చెప్పి ఎమ్మెల్యే తనయుడితో పాటు టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ భూ వివాదం సంబంధించి ఒక వారం రోజుల క్రితం జరిగిన ఘర్షణ దీనికి కారణమై ఉండొచ్చన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు చేస్తే గానీ పూర్తి వివరాలు తెలియవు అని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. సందేహం అయితే ప్రస్తుతం బాదన్న పైన ఎంతమంది దాడి చేశారు దుండగులు అనే విషయం పైన ఏమైనా స్పష్టత వచ్చిందా? అయితే గ్రామంలో కొందరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. దీనిపైన ఉన్నతాధికారులు కూడా ఒక ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే గ్రామంలో ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, గ్రామస్తులే దాడి కొడిగట్టారా లేదా ఎవరైనా సుపారీ చేసినటువంటి ఎవరైనా కాంటాక్ట్ వీళ్ళు ఎవరైనా దాడికి పాల్పడ్డారా, గ్రామంలో నిజంగా బాధనికి ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా అనే కోణాల్లో కూడా పోలీసులు విచారణ కొనసాగుతుంది. అయితే విచారణలోనే పూర్తి విషయాలు వెల్లడవుతాయని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. సందేహం అయితే వారం రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనే ఈ హత్యకు దారితీసింది అనుకోవచ్చా, లేదా ఇతర పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? వారి కుటుంబ సభ్యులు ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? బాదన్నకు ప్రత్యక్షంగా శత్రువులు కానీ రాజకీయ ప్రత్యర్థులు కానీ పెద్దగా ఎవరు లేరు, సమ్యుడిగానే పేరుంది. అయితే ఈ గ్రామంలో జరిగిన చిన్న తగాదాలే, ఈ రాజకీయంగా జరిగిన చిన్న తగాదాలు, గ్రామంలో ఇటీవల జరిగిన భూ తగాదానే దీనికి కారణం అని చెప్పి ప్రధానంగా కుటుంబ సభ్యులు కానీ టీడీపీ నేతలు కానీ చెప్తున్న విషయం. అయితే పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. బాధనని ఎవరైనా ప్రత్యర్థులు ఈ భూ వివాదమా లేదా ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా విచారిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఏమైనా గ్రామంలో నెలకొన్న తగాదాలే ఈ హత్యకు కారణం అని చెప్పి ప్రాథమికంగా పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. సంధ్య. ఓకే, రైట్ ప్రవీణ్.